ఎక్కువగా ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ చూసుకున్నాం గానీ, ప్రెజెంట్ పీపుల్స్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, దూరంగా ఉండాలి సిటీకి, ఔట్‌డోర్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఓఆర్ఆర్ గానీ, ఇయన్నీ కూడా ఫెసిలిటీస్ ఎక్కువొచ్చేసినాయి. సో ఏందంటే, ఇంతకుముందు బిఫోర్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే, సిటీలోనే ఉండాలనుకున్న పీపుల్ ఇప్పుడు దూరంగా వెళ్ళిపోవాలి. నియర్ బై వికారాబాద్ కానీ, లేదంటే ఔట్‌డోర్ ఇటు వరంగల్ హైవే గానీ, ఇటు సైడ్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకు ఆ పరిస్థితి రియల్ ఎస్టేట్ తెచ్చిందా? లేదంటే ప్రజలే దాన్ని కోరుకుంటున్నారా? నో ఐ థింక్ ఏమైపోయింది అని అంటే ఇన్ ద లాస్ట్ 7-8 ఇయర్స్ ఆర్ సో ఒకటేసారి చాలా ఇన్ఫ్లక్స్ వచ్చేసింది, చాలా డెవలప్మెంట్ అయిపోయింది. సో డెన్సిటీ యునో ఏదైతే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయో, రోడ్స్ కానీ, యూనో ఎస్టీపీస్ కానీ, సివరేజ్ లైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానీ, ఏవైనా లిమిట్ ఉంటుంది. సో ద లిమిట్ ఆ డెన్సిటీ కొంచెం క్రాస్ అవుతున్నాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సో ఆఫ్టర్ కోవిడ్ పీపుల్ యాక్చువల్లీ జనాలకి ఎట్లా అంటే కొంచెం పెద్ద ఇల్లు కావాలి, కొంచెం ప్రశాంతమైన ప్లేస్లో కావాలి, పీస్ఫుల్గా ఉండాలి. ముందు ఏముండే అని అంటే వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్ చాలా ఉండే. అంటే నేను ఇల్లు దిగిన వెంటనే నేను నా ఆఫీస్లో ఉండాలి, టైం సేవ్ అనే కాన్సెప్ట్ ఉండే. బట్ ఇప్పట్లో పీపుల్ వాట్ దే ఆర్ లుకింగ్ ఎట్ ఇస్, వాళ్ళకి కొంచెం దూరమైనా పర్లేదు, నాట్ వెరీ ఫార్ ఆఫ్. వాళ్ళు ఒక 30 minutes 40 minutes డ్రైవ్ ఓకే ఉన్నారు, బట్ దే వాంట్ అ పీస్ఫుల్ లైఫ్ అండ్ యునో అమ్యూనిటీస్ అక్కడ, అండ్ వాల్యూ, మోర్ ఇంపార్టెంట్లీ వాల్యూ ఆల్సో. ఓకే, నేను ఒక 40 minutes కొంచెం వెళ్తే, ట్రావెల్ చేస్తే నా ప్రోడక్ట్, నా హౌస్ సైజ్ పెరగచ్చు, వాల్యూ సేమ్ ఉండొచ్చు. ఆ మైండ్ సెట్లో కొంచెం ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. అంటే కస్టమర్ బిహేవియర్ అలా చేంజ్ అయింది.